ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇందులో మనకు భాగంగా బీజేపీ లీడర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? ప్రేమ్ కుమార్. ఓకే. అయితే ప్రచారం ఎలా జరుగుతుంది? బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఏ విధంగా లభిస్తుంది? ప్రచారం చాలా జోరు మీద ఉంది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ రౌడీయిజానికి వ్యతిరేకంగా ప్రజలందరూ వచ్చి మాకు ఓటేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కేవలం మైనారిటీ ఓట్ల గురించే వాళ్ళు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మీరు చూస్తున్నారు, వాళ్ళ క్యాండిడేటే ఎంఐఎం క్యాండిడేట్. గతంలో ఎంఐఎం పోటీ చేసిన క్యాండిడేట్ ఈరోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఎంఐఎంకి ఏం తేడా లేదు. వాళ్ళు ఎంఐఎంకి బలపరిచిన క్యాండిడేట్నే వాళ్ళు పోటీలో పెట్టారు. కేవలం మైనారిటీ ఓట్లు రావడానికే వాళ్ళు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళకి ఇక్కడ కూడా హిందువుల మీద, హిందువుల ఓట్లపైన నమ్మకం లేదు. వాళ్ళు హిందువులను ప్రతి చోట అవమానపరుస్తున్నారు. రేపు ప్రజలు కూడా గమనించాలి. రేపు కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండనివ్వరు, రౌడీజం చేసి మీ ఇళ్ళని ఖాళీ చేయిస్తారు. అయితే మొన్న నవీన్ యాదవ్ గారు ఏవైతే వార్నింగ్ ఇచ్చారో బీఆర్ఎస్ నాయకులకి, దానికి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అదే, ఆయన రౌడీజం ఆయన బ్లడ్లో ఉంది, అదే ఉంటుంది వాళ్ళది. తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం 6 మర్డర్లు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆయన ఆ కెరియర్ స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం కానివ్వదు. అయితే 3 సార్లు ఇక్కడ అసలు జూబ్లీ హిల్స్లో బీజేపీ జెండా ఎగరలేదు. అలాంటిది ప్రజల్ని ఏ విధంగా చెప్పి మీ వైపు తెలుసుకుంటున్నారు? వాస్తవమే, ప్రజలు ఎప్పుడు మాకు ఓటు వేయలేదు. కానీ మీరు చూస్తున్నారు, 2014 నుంచి ఇక్కడ దత్తాత్రేయ గారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు తిరుగులేని మెజారిటీతో పార్లమెంట్కి వెళ్తున్నారు. వాళ్ళకి మా మీద నమ్మకం వచ్చింది కాబట్టే మా ఓట్లు పెరుగుతున్నాయి. ఈసారి హిందూ ఓట్లు పెరుగుతున్నాయి. హిందూ భావజాలంతో వాళ్ళు మాకేస్తున్నారు. ప్రజలు కూడా డిసైడ్ చేసుకున్నారు, ఇక్కడికి ఎంఐఎం రావద్దు, బీజేపీ ఉండాలని వాళ్ళు కూడా ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. నమస్తే అండి. అయితే చూసినట్లయితే బీజేపీ నుంచి ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. మేము ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము. చాలా మంచి స్పందన ఉంది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాము. వాళ్ళు చాలా మంచి స్పందనగా ఉన్నారు, మరి మాకు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ పేరుకే, కానీ చూసుకున్నట్లయితే అన్ని ప్రాబ్లమ్సే. డ్రైనేజ్ ఓవర్ఫ్లో, వాటర్ పొల్యూషన్, నో స్ట్రీట్ లైట్, నో శానిటేషన్. ఏ విధంగా జరుగుతుందనంటే 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్, 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్, రెండు కూడా మరి ఏ విధంగా వ్యవహరించిరో ఇక్కడ జూబ్లీ హిల్స్ని చూస్తే తెలుస్తుంది. మరి ఒక అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాము. లంకాల దీపక్ గారు మీ గొంతై అసెంబ్లీలో మరి రేస్ చేస్తారు, మీ గొంతై మీకోసం కొట్లాడతారు. మరి మొన్న నామినేషన్ రోజు కూడా లంకాల దీపక్ గారు చెప్పడం జరిగింది, నా ప్రాణం ఇచ్చైనా సరే ఈ జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేస్తా అని. ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. మరి ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గారు లేరు, మాకు ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే గారు లేరు. మరి ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ అభివృద్ధి చేసి జూబ్లీ హిల్స్గా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అయితే నేను చూసుకున్నట్లయితే మనకు ప్రచారం రోడ్ షోలో అటు కేటీఆర్, ఇటు రేవంత్ రెడ్డి 2 పార్టీల నుంచి వాళ్ళ అభ్యర్థులను గెలిపించడానికి అయితే రంగంలో దిగారు. అయితే బీజేపీ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని రమ్మని, పవన్ కళ్యాణ్ గారిని రమ్మని అంటారు, వాళ్ళ చేత ప్రచారం చేయిస్తారు అని చెప్పేసి ఒక వాదులైతే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికి కూడా వేడుకుంటున్నా, ఒక వర్గానికి సంబంధించిన వరకు వారు ఎమ్మెల్యే గారు కాదు, అజరుద్దీన్ గారు వారు ఎంపీ గారు, వారు ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఓడిపోయారు. అంటే జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే వాళ్ళని తీసుకుపోయి ఈరోజు మంత్రివర్గంలో కూర్చోబెడుతున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారంటే ఒక వర్గానికి సంబంధించిన ఓట్లే కావాలి కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు నైతిక హక్కు లేదు, ఇక్కడికి వచ్చి మీరు ఓట్లు అడిగే హక్కు లేదు మీకు. మరి అదేవిధంగా కేటీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని 10 ఏళ్ళు మరి ఏం చేసిండ్రు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో మనం చూస్తున్నాం.
మరి అక్కడ కేటీఆర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మరి మాకు ఎంపీ గారు, మా కేంద్ర మంత్రి వర్యులు మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తున్నారు. అక్కడ మంచి స్పందన కనబడుతుంది. ఇక్కడ మోదీ గారే మా క్యాండిడేట్. ఎందుకు చెప్తున్నారంటే ప్రతి అభివృద్ధి పని దేశవ్యాప్తంగా కూడా మా క్యాండిడేట్ మోడీ గారు అని ఎందుకు అంటున్నామంటే ఇంటింటికి వెళ్తే మరి మంచి స్పందన, మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా మరి నిన్న మొన్న మీకు చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ వాళ్ళకి ఈద్గా జవాబ్ పత్తర్సే అన్నట్టు మరి ఇవ్వడం జరిగింది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? అసలు మీరు ముఖ్యమంత్రి గారేనా? ఆ భాష ఏంది? ఆ జవాబు ఇచ్చడం ఏంది? ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు కావాలని మీరు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడున్న ముస్లిమ్స్కి సపోర్ట్ చేసుకుంటూ ఆ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆపరేషన్ సింధూర్ అనేది మీకు తెలియదా? ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఆపరేషన్ సింధూర్. మరీ ముఖ్యంగా ఉమెన్ ఆర్గనైజ్ చేసి ఉమెన్ దాన్ని టేక్ ఓవర్ చేసిండ్రు. మరి ఈద్కా జవాబ్ పత్తర్సే అన్నట్టు మేము జవాబు ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక వర్గానికి సంబంధించిన ఓట్లే మీకు కావాలనుకుంటే ఈ విధంగా ప్రవర్తిస్తారా? మరి అజాదుద్దీన్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదండి మీరు? ఇక్కడ ఓడిపోయిన అనే కదా, మరి ఓడిపోయిన వాళ్ళకి మంత్రివర్గంలో ఎట్లా ఇచ్చిరండి? మరి ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ కావాలి. మరి అప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ మోకరిల్లుతున్నారు ఎంఐఎంకి. మరి అభివృద్ధి కావాలా, మీకు మోకరిల్లోళ్ళు కావాలా? అభివృద్ధి కావాలా, కాన్వాయిలోళ్ళు పోయే వాళ్ళు కావాలా? ఒక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోండి. మరి కంపల్సరీ సీరియల్ నెంబర్ 1 మీద మీరు ఓటేసి నవంబర్ 11th మరి పొద్దున్నే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి కోసం మీ గొంతుగా మాట్లాడతారు లంకాల దీపక్ గారు. మరి వారికి అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ ముస్లిం మైనారిటీ ఓట్సే ఉన్నాయి. దాన్ని మీరు బీజేపీ వైపు ఎలా తిప్పుకోవాలి? మీరు 1 లక్ష ఉన్న మైనారిటీ కోసం మాట్లాడుతున్నారు తప్ప 3 లక్షల ఉన్న హిందూస్ కోసం ఎందుకు మాట్లాడతలేరు? ఆ 1 లక్ష అంటే మీరు ఎట్లయినా ఓట్లు సంపాదించట్లేదు కాబట్టి, ఎట్లయినా మీకు ఓట్లు ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఈరోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ 1 లక్ష ఉన్న ముస్లిం ఓట్లు కావాలని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అడుగుతున్నారు. కానీ మేము గడప గడపకి వెళ్తున్నాం. గడప గడప మంచి స్పందన ఉంది. ప్రజలు మాకు ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కావాలంటే లంకాల దీపక్ గారికి ఓటు వేస్తామని కూడా చెప్తున్నారు. బీజేపీ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ కొమరయ్య గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అయితే ఈ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా బాగా ఉంది. కాకుంటే మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. బట్ అయినా మేము ఇప్పుడు ప్రచారంలో బాగా ముందుకెళ్తున్నాం. తర్వాత ఈచ్ డివిజన్ వైజ్గా, బ్లాక్ వైజ్గా, తర్వాత యాజ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా టోటల్ పాదయాత్ర కవర్ అయింది. ఇంక ఇప్పటి నుంచి ఇంకా 10 days ఇంకా విగరస్గా చేసి ఒక్కొక్క ఓటర్ను ఒకసారి 2 సార్లు 3 సార్లు కలిసి మోడీ గారు చేసిన మన దేశానికి ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా తెలంగాణలో ఈ బై ఎలక్షన్లో గెలిచి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో, తర్వాత నెక్స్ట్ వచ్చి జనరల్ ఎలక్షన్స్లో వెళ్ళడానికి ఇది ఒక ప్రారంభం. కాబట్టి తెలంగాణ డెవలప్మెంటు, గ్రేటర్ హైదరాబాదు, స్పెషల్గా మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ కావాలి. బీజేపీ గవర్నమెంట్ ఎట్లయితే యాజ్ ఎ హోల్గా నేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, వేరే బీజేపీ రూల్ స్టేట్లు ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, అదేవిధంగా మన తెలంగాణ కూడా అభివృద్ధికి చెందాలంటే మనం బీజేపీ గవర్నమెంట్ కావాలి. అందులో భాగంగానే బీజేపీ కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విగరస్గా ఈ 10 days కష్టపడితే ఈ ఎలక్షన్ డెఫినెట్గా గెలుస్తాం. అయితే నిన్న అజారుద్దీన్కి ఏవైతే మంత్రి పదవి ఇచ్చారు దాని మీద మీరు ఏమంటారు? మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే ఎప్పుడూ ఇచ్చేది ఉండే. ఇప్పుడు ఈ ఎలక్షన్ కొరకు ఓట్లు తీసుకోవడానికి మంత్రి పదవి ఇచ్చారు. అది ఎలక్షన్ కోడ్ కూడా ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఈ టైంలో ఎలక్షన్ ప్రజలందరూ చాలా ఎడ్యుకేటెడ్, ప్లస్ అందరికీ తెలుసు ఎందుకు ఇచ్చారు, ఓన్లీ మైనారిటీ ఎలక్షన్ కొరకు ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ దాన్ని అన్ని ఆలోచించి కరెక్ట్గా ఓటేస్తారు. అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే అటు కేటీఆర్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ క్యాండిడేట్స్ని గెలిపించుకోవడానికి ఇక్కడైతే ప్రచారం చేయడానికి రోడ్ షోకి వచ్చారు. అయితే బీజేపీ నుంచి ఎవరు వస్తున్నారు పెద్దలు?
కేటీఆర్ వాళ్ళు లాస్ట్ 12 yearsలో వాళ్ళ అభ్యర్థి ఉన్నాడు ఎమ్మెల్యే. కాబట్టి మీరు డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు. ఇది పేరుకే జూబ్లీహిల్స్ అసెంబ్లీ పేరు, కానీ మేము మొత్తం అన్ని స్లమ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. మన రోడ్డు డ్రైనేజీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఈవెన్ డిస్ట్రిక్ట్లలో కూడా దీనికన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బట్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమి డెవలప్ చేయలేదు. కాంగ్రెస్ కూడా 2 years నుంచి వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేదు. కాబట్టి ఓన్లీ బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఏ విధంగా మన కంట్రీని డెవలప్ చేస్తున్నారు మోడీ గారు, అదేవిధంగా వేరే స్టేట్లు బీజేపీ రూల్ స్టేట్ కూడా చాలా డెవలప్ అయినాయి. దానికి ఎగ్జాంపుల్గా యూపీ కానీ, బీహార్ కానీ, లేకుంటే మధ్యప్రదేశ్ కానీ, ఇప్పుడు కరెంట్గా ఒరిస్సా కానీ, ఏ స్టేట్ తీసుకున్నా బీజేపీ రూల్డ్ స్టేట్స్ డెవలప్మెంట్లో చాలా ముందంజంది. మన తెలంగాణలో కూడా బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మన తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పేసి హర్ష వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే వెంకటగిరిలో అయితే జోరుగా అయితే ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ అంతటా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి పార్టీ కూడా ఇక్కడి నుంచి తప్పకుండా తమ అభ్యర్థిని గెలిపించాలని అయితే అహర్నిశలో అయితే కష్టపడుతున్నారు. కెమెరామెన్ రాజేష్తో మీ సలోమి, హైదరాబాద్, వెంకటగిరి.